Example 1. Given tan A is equal to 4/3. Find the other trigonometric ratios of the angle A. So ఇక్కడ tan A అనే మనకి ఇచ్చేస్తే మిగతా ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏమున్నాయమ్మా? sin A, cos A, secant A, cosecant A, cot A. ఈ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ గివెన్ tan A is equal to 4/3. tan అంటే ఏంటి మనకి? ఆపోజిట్ సైడ్ బై adjacent side. సో మనం ఒక ట్రయాంగిల్ డ్రా చేద్దాం. ఇది ఒక ట్రయాంగిల్ అయితే ఇది 90 degrees అయితే దీని ముందు ఉన్నది హైపోటనస్, ఇది యాంగిల్ ఏ అయితే BC అనుకుందాం. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ ఏంటిది? ఇక్కడ మనకి 4 tan ఏనే కదా. అడ్జసెంట్ సైడ్ ఏంటి? 3. ఇలా డివైడ్ చేసుకోవాలి. 4ని 3. ఆపోజిట్ సైడ్ ఏకి ఆపోజిట్ సైడ్ 4, ఏకి అడ్జసెంట్ సైడ్ 3. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ చూడండి. సో మనం ఏం కనిపెట్టాలి? హైపోటనస్. హైపోటనస్ మనం కనిపెట్టేస్తే మనకి అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ వచ్చేస్తాయి. సో హైపోటనస్ కనిపెట్టడానికి బై పైథాగరస్ థీరం, బై పైథాగరస్ థీరం hypotenuse square is equal to side square plus side square. Hypotenuse square ఏంటి? hypotenuse square AC. AC square is equal to AB square plus BC square. AB square plus BC square. AC square is equal to AB square ఎంతండి? 3 square plus BC square అంటే 4 square. 3 square అంటే 3 3s are 9. చాలా మంది 3 square అంటే 3 2s are 6 అని అంటున్నారు. 6 కాదమ్మా, 3 into 3 9 plus 4 square అంటే 4 into 4 16. 16 plus 9 25. సో AC square is equal to 25. స్క్వేర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ వెళ్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో AC is equal to root of 25. Square root of 25 వాల్యూ ఎంతమ్మా? 5. ఎందుకని 5 5s are 5 square 25 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత? 5. సో AC is equal to 5. మన హైపోటనస్ కూడా వచ్చేసింది. సో ఎప్పుడైతే హైపోటనస్ వచ్చేసిందో sin A, cos A, secant A, cosecant A, cot A రాసేస్తాం. sin A మనం గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. sin A ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, ఆపోజిట్ సైడ్ 4, హైపోటనస్ 5, 4/5. నెక్స్ట్ cos A, cos A adjacent side by hypotenuse. adjacent side ఏంటమ్మా? 3 by hypotenuse 5. నెక్స్ట్ secant A, secant A hypotenuse cos రివర్స్ చేస్తేనే secant hypotenuse by adjacent side 5/3. cosecant A side ని రివర్స్ చేస్తే cosecant A hypotenuse by opposite side, that is equal to 5/4. నెక్స్ట్ cot A, cot A మనం కనిపెట్టుకున్నా కూడా రాయొచ్చు. ఎందుకని tan ని రివర్స్ చేస్తే cot, సో 3/4 రాస్తే cot A అవుతుంది. cot A is equal to adjacent side by opposite side is equal to 3/4. వచ్చేసింది కదండి అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. అవునా కదా? అంత సింపుల్. సో మీ టెక్స్ట్ బుక్లో హోంవర్క్ పెట్టాను చూడమ్మా, ఎక్సర్సైజ్లో 8.1 ఎక్సర్సైజ్కి ఏమేమి హోంవర్క్ పెట్టాను చూడు. ఫస్ట్ 1
థర్డ్ వన్ పెట్టుకోండి హోంవర్క్. ఫస్ట్ వన్, థర్డ్ వన్, ఫిఫ్త్ వన్. ఈవినింగ్ కల్లా వీటిని ఉపయోగించుకునే చేయాలి అది కూడా. ఓకేనా? ఇప్పుడు సపోజ్ సి అడిగాడు అనుకోరా, ఇప్పుడు నేను కనిపెట్టేశాను. జాగ్రత్త చూడండి ఒకసారి. సపోజ్ కాస్ సి అన్నాడు అనుకోండి, కాస్ సి అన్నాడు అనుకోండి. సికి కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ఇది సికి సంబంధించింది. సికి అడ్జసెంట్ సైడ్ ఏదిరా? 4. నెక్స్ట్ హైపోటెనస్ ఏంటి? 5. సో 4/5 కాస్ సి. ఇదో పెద్ద విచిత్రమా? సీకెండ్ సి అంటే రివర్స్ 5/4. అవునా? ఏని నేను చూపించా. సిని చేయమన్నా పెద్ద కష్టమా? 3 తెలుసు. సికి మారుతాయి. ఏకున్న ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? సికి అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఏకున్న అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది? సికి ఆపోజిట్ సైడ్ అవుతుంది. అవి మార్చుకొని ఈ 3 రాసేయండి. సికైనా రాసేసేయచ్చు. అవునా కదా? కాస్ సికి రాద్దామా? సైన్ సి రాయండి. సైన్ సి చెప్పండి. సైన్ సి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 3/5. ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ 3/5. నెక్స్ట్ కాస్ సి రాశారు కదా, కాస్ సి ఎంత? 4/5. నెక్స్ట్ కొసీకెండ్ అయితే రివర్సే కదా. కొసీకెండ్ ఏంటి? సైన్ రివర్స్. కొసీకెండ్ సి ఎంత? 5/3. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. మరి సీకెండ్ సి ఏంటి? కాస్ రివర్స్ 5/4. టాన్ సి, టాన్ ఎంత? ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి? 3/4. మరి కాట్ ఏంటి? కాట్ సి ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ 4/3. అది. సో ఫస్ట్ లెక్కలో సి కూడా అడుగుతాడు చూడండి. అక్కడ అడిగాడా? అది ఎలా చేయాలని ప్రపంచం ఎంతలా చూస్తారు నా ఇంకా. అందుకనే మీకు ఇది కూడా ఈ మోడల్ కూడా ఇక్కడే కవర్ చేసి, ఇంకా సెకండ్ది థర్డ్ది ఇక డైరెక్ట్గానే అడిగాడు. సెకండ్ది అంటే థర్డ్ది ఫిఫ్త్ది. ఓకేనా? ఇవి చేయండి. నెక్స్ట్ మోడల్స్ చెప్తాం.